గుడ్ మార్నింగ్ రాజీ. ఎన్ని గంటలు లేచావు? అన్నం కూరలు కూడా అయిపోయినాయి. 5:30 లేచావా? పిల్లలు లేచారు. ఇంకొకళ్ళు టీవీలో పాటలు దేవుడి పాటలు పెట్టి క్రిస్మస్ పాటలు వింటా ఉన్నారులే. సరే నువ్వు బట్టలు మొత్తం ఉతుక్కుంటావా? నేను ఆ లోపల పోయి మరి పనికాడికి వెళ్ళి ఆ రాడ్లను కట్ చేసి బాక్సులు నిలబెట్టి కంకర పోద్దాం మరి. పిల్లలు లోన ఆడుకుంటున్నారు. అన్నం కూరలు కూడా చేయడం అయిపోయింది. బంగాళదుంప కూర నేను అనుకుంటా. బంగాళదుంప కర్రీ. అన్నం కూడా వండేసింది. అరే బయటకు వచ్చారా మళ్ళీ? ఏంటి చక్రాలా? చక్రాలు తింటుంది పొద్దునేమో. 9 అవుతుందండి. ఉదయం 6 గంటలకు వచ్చేసి ఎమ్మంటనే 6 బాక్సులు బిగిచ్చేసాను. రాడ్లు ఉంటే పైన రాడ్లు కూడా కట్ చేసేసాను. తర్వాత వచ్చిన కాంచి ఇంకా ఏమంటనే కంకర కలుపుకొని కంకర పోయాలి బాక్సుల నిండా. ఇదిగోండి మిషన్. ఈ మిషన్ ద్వారా కట్ చేశాను అనమాట. సరే ఫుల్ ఆకలి అవుతా ఉంది. రాజకుమారి ఏం పిల్లల్ని స్కూల్ పంపించుండిద్ది. త్వరగా వెళ్ళి భోజనం చేసేసి ఇంకా వచ్చేద్దాం. ఈ రోజుతో పని అయిపోయినట్టే. ఇంకా ఒక 2 డేస్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో కొంచెం 3 ఎకరాల దాకా గినాలు కోసే పని ఉంది. ఆ పని చూసుకునేసరికి ఇది మొత్తం చదరం చేసేసిన తర్వాత కంకర వేయాలి ఆ ఏరియా మొత్తం. ఓకేనండి. ఉదయం మీకు అక్కడ సిమెంట్ పని చూపించా కదా గుంటిపాలెంలో, మనం బరువుల కష్టం కడతామని చెప్పేసి ఇంకా రాజకుమార్ నేను వెళ్ళి ఇంకా భోజనం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లర్లు పొద్దున్న బిగించా కదా, అవి పోసేసాను. పోసేసి వాడికి సంబంధించిన బోల్ట్లు ఉంటాయి. అంటే ఒక 2 అడుగులు పొడిగి పెద్ద పెద్ద రాడ్లు దాంట్లో దింపితే తర్వాత దానికి బోల్ట్ ఫిట్టింగ్ అలాంటిది ఉంటుంది అన్నమాట. అయితే అలాంటిది మొత్తం బిగించేసేసి 6 పిల్లర్లు చూసుకొని తర్వాత మా ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. ఇంకా ఎమ్మంటే భోజనం చేసేసి తర్వాత ప్రసాదాన్ని చెప్పేసి అన్నది 1 ఎకరన్నర గిట్లు కోసే పని ఉంటే మళ్ళీ పనికి వచ్చానమాట. ఇప్పుడు టైం చేసి 6 అవుతా ఉంది. ఇంకా సేపు కోద్దామా వెళ్దామా అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. చూస్తుంటేనేమో పొద్దుగూకింది. చుట్టూరా కప్పలు పురుగులు అవి అరుస్తూ ఉండే. రోడ్ ఎక్కేసరికి చాలా దూరం అయింది. చాలా దూరం ఉంది. సుబాబు నుంచి వచ్చానమాట. అదిగోండి ఆ సుబాబులో వెనక రోడ్డు ఉందన్నమాట. ఆ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. ఇంకా పెట్రోల్ అయిపోవచ్చింది. ఇంటి పైన పోసుకోవచ్చులే పెట్రోలు. ఇంకా అదండి పరిస్థితి. సరే మరి ఇంటికి వెళ్దాం. మరి ఏముందిలే ఇంకా పనికాడ వీడియో అనే ప్రతిదీ డైలీ రొటీన్ ఏముందిలే, కొంచెం మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు అన్న ఉద్దేశంతో ఉదయం నుంచి మీకు ఈ మాటలు చెప్పాను చూసారు. ఇప్పటిదాకా పని చేశానని చెప్పేసి అది చూపించలేదు అన్నమాట. ఇంకా పనిలో ఏముందిలే అన్న అదొక విషయం అయితే, తర్వాత పనులు పడిపోయి ఇంకా ఈ వీడియోస్ తర్వాత సంగతిలే, ముందు పని త్వరగా కానిద్దాం, త్వరగా ముగిద్దాం అన్న ఉద్దేశంతో ఉంటాం. ఎందుకంటే పండగ రాబోతుంది. త్వరగా డబ్బులు సంపాదించుకోవాలి, పిల్లలు బట్టలు తీసుకోవాలి, ఇంట్లో పండగ చేసుకోవాలి, దేవుని ప్రార్థించాలి, స్తుతించాలి, పండగ ఘనంగా చేసుకోవాలన్న ఆశతో ఇంకా రాజకుమార్ నేను రెస్ట్ లేకుండా ఆ అమ్మాయి పిల్లల్ని చూసుకుంటూ నా దగ్గర పనికి వస్తుంది. లేనప్పుడేమో ఇలాగ ఇంటికాడ ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ కూరగాయ మొక్కలు వాటన్నిటికీ నీళ్ళు పోసుకుంటూ అలాగా చేస్తూ ఉంటాను. నేనేమో ఇంక ఇలాగ మిషన్కి వచ్చానమాట. ఇంకా 2 మళ్ళు ఉండేవి కొయ్యాల్సినవి. ఇంకా కొయ్యాలంటే దగ్గర గంట పైన పట్టిద్ది. ఉదయం నుంచి అక్కడ సిమెంట్ పని చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక కొంచెం ఒళ్ళు నలిగినట్టుంది. ఏముంది మందేగా, ఇయ్యాలి కాబట్టి రేపు పొద్దు నేను చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇంకా రిటర్న్ ఏం పోతున్నది కాదు. పొద్దులేదు నేను వచ్చిందే 2 గంటలకి అక్కడికి వస్తే 1 గంట తిని ఒక అరగంట రెస్ట్ తీసుకొని 3 గంటలకు వచ్చాను అనమాట. 3 గంటల నుంచి వచ్చినా కూడా ఇంకొక 1/2 ఎకరం మిగిలింది. ఎకరం దాకా చేసినట్టే. అంటే ఇటు ఒక 600 వచ్చినట్టే. సరే మరి బయలుదేరదాం మరి త్వరగా. మిషన్ కూడా బాగా హీట్ ఎక్కుంది. దాన్ని కూడా కొంచెం కూల్ డౌన్ చేయడం బెటర్. ఇప్పుడు ఆ చేయబెట్టినంటే ఆడ కాలిపోయిద్ది ఆ మిషన్. అంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు కళ్ళజోడు వేరేది మర్చిపోయాను. ఇదేమో ఇదిగోండి దగ్గర పెట్టుకుంటేనేమో నాకున్న చెమట అంతేనేమో దీనికి కరుచుకొనేమో బోజర్గా ఉండి కళ్ళే కనపడతలే గుడ్డోళ్ళలాగా. దూరంగా ఉంచుకొని ఇలాగ ముసలోళ్ళు కొంచెం ఇలాగ ఉంచుకుంటారే అది మాదిరిగా ఎట్టు పెట్టుకొని కోస్తున్నాను అనమాట. అలా చూసుకుంటా తర్వాత ఇలా చూసుకుంటా. ఇది లేకపోతే మాత్రం కళ్ళు డామ్. అందుకని చెప్పేసి చాలా సెక్యూర్గా ఉండాలి. ఇంకా రాళ్ళ మరస కాదు, ఎట్నో దేవుడి వల్ల ఇది ఎట్నో ఏంటిది అది
కొంగన కనపడిందా మీకు? పోయింది. ఎట్లా మాగాళ్ళు అయ్యేసరికి కొంచెం కళ్ళజోడు ఒకసారి పెట్టుకోకపోయినా కోయగలుగుతున్నాను, లేకుంటే చాలా ఇబ్బంది అయిపోయేది. సరే ఎంతవరకు వచ్చింది చూపిస్తా చూడండి. అదిగోండి ఇలాగుంది గెట్టు. ఆ గెట్టుని మనం ఇలాగ మిషన్తో కిందకల్లా శుభ్రం కోసేయమాట. మనకేంటంటే ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగం ఏంటంటే ఇలాగా, దీనివల్ల ఎలుకలు రావు, ఎలుకలు పట్టవు. ఎలుకలు ఉన్నాయి అనుకోండి దుబ్బులు మొత్తం కట్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. అదొక ప్లస్ పాయింట్ అయితే. తర్వాత తేళ్ళు కానీ తాసుపాములు కానీ అలాంటి విష పురుగులు, మనకి గెడ్డు ఉందనుకోండి అడిగి ఏం వస్తున్నామో అసలు ఏముందో కూడా తెలియదు. అలాగే ఇది ఉందనుకోండి శుభ్రంగా చూడడానికి నడవడానికి బాగుంటుంది. ఒక పక్క ఎలుకలు పడకుండా ఉండడానికి కూడా బాగుంటుంది. నీళ్లు పెట్టుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. అంత బెనిఫిట్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి, రైతులకి. ఓకేనా, పొద్దుపోతుందండి, బయలుదేరదాం పదండి. ఇవన్నీ అక్కడ చేర్చుకోవాలి, అటు పోవాలి. ఓకేనండి, ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి వేడి నీళ్ళతో ఇంకా ఉల్లి నొప్పులు తగ్గుతాయి. రేపు ఉదయం మళ్ళీ లేవాలి కదా యథావిధిగా. ఇంకా అలానే రాజకుమారి రేపు భోజనం కూడా తీసుకొచ్చింది. ఇదిగోండి వేడన్నా, అలానే ఇంకా బంగాళదుంప కూర. సువాసిని అరగాకు. తర్వాత చేసి రాజకుమారి చేసిన చేపల పులుసు ఉంది కదా, ఆ వీడియో చూస్తా ఉన్నమాట. చేపలు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇంకా వీడియో చూసుకుంటుంటే ఇదండి పరిస్థితి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్.